తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివా గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే మా. రాఖీ పండగ మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఇది నార్త్ వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అంటే అసలు నిజంగా మన శాస్త్రంలో ఉందా ఈ పండగ గురించి, ఏ విధంగా ఈ పండుగను జరుపుకోవాలి అంటే ఇంత పెద్దగా అడుగుతున్నాను అనుకోకపోతే చాలా డౌట్స్ ఉన్నాయి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో వెళ్ళి కట్టే విధానం కన్నా కూడా ఎవడెళ్తాడులే అని చెప్పి కొరియర్లో పంపించే విధానాలు ఎక్కువగా చూస్తున్నాము. అటువంటి దానికి అసలు అర్థం ఉందంటారా? మీరు అన్నట్టుగా కొరియర్లో పంపించే బంధాలు కొరియర్ లాగానే ఉంటాయి. అంటే అంతే కదా, ప్రేమ ఆప్యాయతలు ఉండవు ఇంకా అక్కడ. ఇప్పుడు మన శాస్త్రంలో ఉంది ఇది. రాఖీ పౌర్ణమి అని అంటే ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ వాళ్ళ యొక్క చెల్లెలకు కానీ అక్కకు కానీ రక్షగా ఉండాలనేది మనకు తెలుసు విషయం. రక్షాబంధం అంటారు. ఇక్కడ రక్షాబంధన్ అంటే అన్న తమ్ముడు చెల్లెలకి రక్షగా ఉండే విషయం కాదు. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కడుతుంది చూడు, అది వాళ్ళకి రక్ష. అన్నకి కానీ తమ్ముడికి కానీ రక్ష. ఒక అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ జీవితాల్లో ముందుకు రావాలి అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాఖీ కట్టించుకోవాలి. ఖచ్చితంగా మీరు వెళ్ళన్నా కట్టించుకోండి, లేదా వాళ్ళని పిలిపించుకోవాలన్నా కట్టించుకోండి. మీరు అన్నట్టుగా కొరియర్లో అయితే కొరియర్ లాగానే ఉంటుంది పరిస్థితి కూడా. ఉన్న విషయమే చెప్తున్నా నేను. ఇప్పుడు ఇది ప్రేమ, ఆప్యాయత, అనురాగము, బంధాలు ఇంకా బలపడ్డానికి. మన శాస్త్రాలలో ఏ పండుగలు వచ్చినా బంధాలు బలపడ్డానికే వస్తాయి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తారంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరగాలని చేస్తారు. పెళ్ళైన కొత్తలోనే చేపిస్తారు. ఎందుకు? కొత్త వాళ్ళు కూర్చొని కలిసి చేస్తే వాళ్ళిద్దరి మధ్యన కొంచెం అండర్స్టాండింగ్ కుదురుతుంది. అంటే వ్రతం చేస్తేనే అండర్స్టాండింగ్ కుదురుతుంది అంటే కొంచెం మాటలు అనేటివి ఉంటాయి కదా. పూజలో కూర్చున్నప్పుడు ఆ పురోహితుడు కూడా ఇద్దరు కలిసి అది చేయండి ఇది చేయండి అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ అనేది కుదురుతుంది. మంత్రాల వల్ల బాండింగ్ కుదురుతుంది అంటే కుదురుతుంది. మన శాస్త్రాలలో అంత పవర్ ఉందన్నమాట. మన మంత్రాలకు అంత శక్తి ఉంది. ఇప్పుడు శంఖంలో నార్మల్గా నీళ్లు శంఖంలో పోస్తే తీర్థం అని ఎందుకు అంటాం? ఆ శంఖానికి ఉన్న శక్తి, మంత్రానికి ఉన్న శక్తి, మంత్రానికి ఉన్న శక్తి అది తీర్థంగా మారుతుంది. అలా మన బంధాలకి విలువనిచ్చే ఈ పండుగలన్నీ ఉన్నాయి. ఇప్పుడు రక్షాబంధన్ అనేది వీళ్ళు వెళ్ళి కట్టినా వాళ్ళు వెళ్ళి కట్టించుకున్నా స్వయంగానే కట్టించుకోవాలి, డైరెక్ట్గానే. కట్టినప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నా అన్న కానీ నా తమ్ముడు కానీ వృద్ధిలోకి రావాలి అనే మనస్తత్వంతోనే కట్టాలి తప్ప ఇప్పుడు కట్టిన తర్వాత మా అన్న ఏ చీర పెడతాడు, నాకు ఏ గిఫ్ట్ ఇస్తాడు, మొబైల్ కొనిస్తాడా, డబ్బులు ఇస్తాడా, పట్టు చీర పెడతాడా అయిపోయింది ఇలా అంత ఆలోచన చేయకూడదు. మనస్ఫూర్తిగా రక్షాబంధనం అంటే ఆ అమ్మాయి నీకు కట్టేది నీకు రక్షగా ఉంటుంది. ఎందుకు రక్షాబంధనం అని వచ్చింది ఫస్ట్గా చెప్తాను. పౌర్ణమి తిథి రోజు, ఆ రోజు జంధ్యాల పౌర్ణమి అని అంటారు. అవును. ఆ రోజు పురోహితులు జంజం కూడా మార్చుకుంటారు. ఉపనయనమైన వాళ్ళు ఉన్నవాళ్ళు. ఆ రోజు వేద గాయత్రి మాత పుట్టిన రోజు అని కూడా చెప్తాం మనం. ఆవిడ ఉద్భవించిన రోజు అని చెప్తాం. వేద గాయత్రి మాత ఉద్భవించిన రోజు అని అంటే ప్రకృతిలో ఎంత శక్తి ఉంటుంది చెప్పు. ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్క స్త్రీ పరాశక్తితో సమానమే. ప్రతి ఒక్క స్త్రీలోనూ దేవత యొక్క శక్తి ఉంటుంది. అందరు ఏం చేస్తారు, రాఖీ కడతారు అన్నకు కానీ తమ్ముడికి కానీ. అన్నకు అనుకుందాం, ఈ అమ్మాయి పోయి వాళ్ళ అన్న కాళ్ళు మొక్కుతుంది, తప్పు అది. అబ్బాయే ఈ పిల్ల కాళ్ళు మొక్కోవాలి, చెల్లెలి కాళ్ళు మొక్కోవాలి. ఎందుకంటే ఆ రోజు అమ్మవారి యొక్క పూర్తి శక్తి ఆ అమ్మాయిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రాఖీ కట్టేసి మనం మొక్కుతున్నాం అంటే తర్వాత మొక్కుకో, అది వేరే విషయము. కానీ నేను మొక్కొద్దు అని చెప్పట్లేదు. కానీ రాఖీ కట్టిన తర్వాత వీళ్ళే మగపిల్లలే అన్నదమ్ముళ్ళే అక్క చెల్లెల కాళ్ళు మొక్కొని వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఆ రోజు పరదేవత, ఆవిడ నీకు ఒక రక్ష కడుతుంది. ఇంకొకటి, ఈ రాఖీ కట్టేటప్పుడు కూడా మంచి మనసుతో, ఇప్పుడు రక్షాబంధన స్తోత్రం శ్లోకం చెప్పకపోయినా కూడా రక్ష రక్ష అని ఒక 3 సార్లు మనసులో అనుకొని నేను కడుతున్నది
మా అన్నకి రక్షగా ఉండాలి, మా బంధానికి కూడా ఈ రక్ష మమ్మల్ని కాపాడుతూ ఉండాలి, మా బంధం ఎప్పుడు ఇలానే ఉండాలి, మా అన్న అంచెలంచెలుగా ఎదగాలి, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే మేము బాగుంటామనే ఆలోచన ఉండాలి తప్ప అన్నదమ్ములు చెడిపోవాలి, అన్నదమ్ముల గురించి మనం తక్కువగా చేసి మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. చేస్తే మీ రక్త సంబంధాన్ని మీరు నిందించుకున్న వాళ్ళు అవుతారు. చాలామందికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మంచి అండర్స్టాండింగ్ లేదు ఇప్పుడున్న కాలంలో. అందరూ బాగా కమర్షియల్ అయిపోయినారు. అలా కమర్షియల్ కాకోకున్నట్టు ఈ రాఖీ పౌర్ణమి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయి, ఈ రాఖీ పౌర్ణమి రోజు కలుసుకోండి. కలుసుకొని మీ అన్నను ఒక 4 తిట్లు తిట్టి అలా కాదు ఇలా, మీ తమ్ముని ఒక 4 తిట్టి అలా, లేదా మీ అక్క వాళ్ళకి మీరే వెళ్ళండి, మగవాళ్ళు తగ్గండి. మీ అక్క చెల్లెల ముందు తగ్గితే ఏం నష్టం లేదు. ఆ అమ్మాయిలకు కొంచెం కోపం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ అత్తగారింటికి పోయింటారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే నేనేం ఆ ఇంట్లో లేను, నన్ను వచ్చినప్పుడు చూసుకోడు, పలకరించడు, ఇవన్నీ ఆడపిల్లలు మనసులో పెట్టుకొని బాధపడకూడదు. మీరే వెళ్ళండి, అన్నదమ్ములే తగ్గి మీ ఆడపిల్లల చేత కట్టించుకోండి. ఇంకొకటి, మీ ఆడపిల్లలకి మాత్రమే మీరు రక్షగా ఉండడం కాదు, సొసైటీలో ఉన్న ఏ ఆడపిల్లలకైనా కూడా మీరు రక్షగా ఉండాలి. అంటే మీ చెల్లెల్ని మాత్రం మీరు సేఫ్గా చూసుకుంటారు, మీ చెల్లెల్ని మాత్రం మీరు రక్షణ చేస్తారు, పక్కింటోడి చెల్లెల్ని ఎదురింటోడి చెల్లెల్ని టీజ్ చేస్తారు. అది తప్పు కదా. చెల్లెలు అన్నాక అంత చెల్లెల్లాగే చూడాలి. అంటే చెల్లెల్లాగా చూడకపోయినా రెస్పెక్ట్ ఉండాలి. స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ రక్షాబంధనం కట్టించుకునే ఇంకోటి, దీంట్లో సొంతం వాళ్ళే కట్టాలా, బయట వాళ్ళు కట్టకూడదు, ఎవరైనా కట్టచ్చు. ఆ రోజు మనం రక్షాబంధనం కడుతున్నాము అని అంటే వాళ్ళకి రక్షగా ఉండాలి. వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు పోవాలి. మనం కట్టిన ఒక తాడు, రాఖీ ఏదైనా కానీ వాళ్ళకి రక్షగా ఆ రోజు పనిచేస్తుంది. దాన్ని అది రక్షాబంధనం అన్నారు. వాళ్ళు ఇంకొకటి, అన్నా చెల్లెల యొక్క బంధానికి ఒక రోజు, ఒక పండుగ. ఈ రిటర్న్ గిఫ్ట్స్ దాని గురించి ఎక్కువ ఆలోచించుకోకున్నట్టు మీ అన్న స్తోమత తగ్గట్టు మీకు ఏమిస్తే అది మీరు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఇంకొకటి, ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి ఆ రోజు పసుపు కుంకుమ, మీకు స్తోమత ఉంటే బట్టలు పెట్టండి, లేదు అంటే పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళు కొంచెం మనశ్శాంతిగా తృప్తి చెందేలాగా చేసి పంపించండి. ఎవరు కూడా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ముందుకు వచ్చినట్టు చరిత్రలోనే లేదు. ఇప్పుడు చాలా మంది కొంచెం దూర ప్రాంతాల్లో ఉంటారు, అదే రోజున రాలేకపోతుంటారు. నెక్స్ట్ డే కూడా రాఖీ కట్టుకోవచ్చా? కొంతమంది దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ రాఖీ పౌర్ణమి నుండి నెక్స్ట్ రాఖీ పౌర్ణమి వరకు కూడా కట్టుకుంటారు. నెలంతా కూడా, అంటే కొంచెం దూర ప్రాంతంలో ఉంటారు, ఆ రోజుకి వాళ్ళు రాలేరు. కొంతమంది అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా రాలేకపోవచ్చు, ఏదైనా ఇష్యూ అయిండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ రాఖీ కట్టే రోజు ఇంట్లో పూజ చేసుకొని ఫస్ట్ దేవత ఆరాధన చేసి అన్నయ్యని కానీ తమ్ముడిని కానీ కూర్చోపెట్టి ఫస్ట్ బొట్టు పెట్టి వాళ్ళకి, తర్వాత స్వీట్ తినిపించి, దాని తర్వాత రాఖీ కట్టి చేతికి కట్టిన తర్వాత వాళ్ళకి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత మీరు చేతిలో అక్షంతలు అనేటివి పట్టుకోవాలి. ఆడపిల్లలు చేతిలో అక్షంతలు తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే హారతి ఇచ్చిన తర్వాత ఈ మగవాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చేసి ఆ అమ్మాయి యొక్క పాదాలకి దండం పెట్టుకొని ఆశీర్వదించమని కోరాలి. ఇప్పుడు ఈ అమ్మాయి మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన తర్వాత ఏవైనా గిఫ్ట్స్ ఉంటే గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మీరు కూడా మీ అన్న పసుపు కుంకాలు వాళ్ళు ఇస్తారు కదా, పసుపు కుంకం ఇచ్చినప్పుడు మీరు కూడా మీ అన్న తమ్ముళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఇంకొకటి, మీరు అన్నట్టుగా ఇది నెలంతా కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ మనకి పౌర్ణమి రోజు మనకి కుదరదు అని అంటే నెలంతా కూడా కట్టుకోవచ్చు. కంపల్సరీ వెళ్ళి కట్టండి. ఇప్పుడు చాలా మంది అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ యొక్క బంధానికి ప్రతీకే రాఖీ. కానీ కూతురు తండ్రికి గడుతుంది, తాతయ్యలకు గడుతుంది. అంటే రిలేషన్ ఏదైనా సరే అక్కడ ఒకరికొకరు ఆ ఇంట్లో ఉన్న సభ్యుల వరకు రాఖీ కట్టుకోవడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. అలా కట్టచ్చు అంటారా? అది రక్షాబంధనం. రక్షాబంధనం అంటే అందరికీ రక్షణే. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి అన్నదమ్ముళ్ళు ఉండరు, వాళ్ళకి కట్టాలని ఒక ఇది ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, కట్టాలని ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు మగపిల్లలు ఉంటారు, వాళ్ళకి చెల్లెండ్లు ఉండరు. మగపిల్లలకి ఏం చేస్తుంది, తల్లినే కడుతుంది. ఆల్మోస్ట్ మనం చూస్తుంటాం, నా కొడుకు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అనే ఒక విషయంలో బాధపడకూడదు అంటే తల్లినో ఎవరో ఒకరు కడతారు. అది రక్షాబంధనం అంటాం. అది రక్షగా కట్టేది. అది కట్టుకున్నంత మాత్రాన, కట్టినంత మాత్రాన ఏమీ కాదు. ఇంకా నార్త్ ఇండియన్స్ అయితే భార్య భర్తలు కూడా కట్టుకుంటారు. ఇప్పుడు మన దగ్గర అయినా కట్టుకుంటారు, కొరియర్లో పంపించింది భార్య కదా, భర్త కట్టాలి. అవును, భార్య భర్తలు కూడా కట్టుకుంటున్నారు స్వయంగా. అంటే మీరు కొరియర్ విషయం పక్కన పెడితే స్వయంగా కూడా నార్త్ ఇండియన్స్ భార్య భర్తలు కూడా కట్టుకుంటారు. అది రక్షాబంధనం అంటే వాళ్ళు అది ఆ కట్టే తాడుని రక్షగా భావిస్తున్నారు తప్ప ఇక్కడ అన్నా చెల్లెల, భార్య భర్త, తల్లి కొడుక అనేది కాదు. రక్షాబంధనం అంటే నేను కట్టిండేది అవతల వాళ్ళకి రక్షగా ఉండాలి, వాళ్ళు రక్షింపబడాలి అనేసి యువతల వ్యక్తి కడుతున్నారనే భావనతో
నార్త్ సైడ్ వాళ్ళు భార్య భర్తలు కూడా కట్టుకుంటారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.